హాయ్ గైస్, వినిపిస్తున్నా మీ అందరికీ? హాయ్ హాయ్ ఎవ్రీవన్. రైట్, ఎనీ డౌట్స్? డౌట్స్ ఏమైనా టైప్ చేయండి. ఎస్, డౌట్స్ టెక్స్ట్ బాక్స్లో టైప్ చేయండి, Q&Aలో టైప్ చేయొద్దు. అవునా, 13 అవ్వలేదా? చూద్దాం ఒకసారి. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. 13 అయింది ఒకసారి చూడండి. మీ పేరు అది నాకు తెలియదు. October 13 సెషన్ అప్లోడ్ అయిందా లేదా మీరే చెప్పండి. కమాన్, అప్లోడ్ అయిందా లేదా? ఎస్, నో, క్విక్లీ. ఓకేనా? వంశీకృష్ణ ఓకేనా? Q&Aలో టైప్ చేయొద్దు. టెక్స్ట్ బాక్స్ మీరు టెక్స్ట్ మెసేజ్ మాత్రమే చేయండి ప్లీజ్. Q&Aలో చేయొద్దు. టెక్స్ట్ ఓన్లీ, టెక్స్ట్ మెసేజెస్. Q&Aలోకి రాకండి. డోంట్ కమ్ టు Q&A ఏరియా. రికార్డెడ్ క్లాస్ ఎలా వినాలి చెప్తారు మన టెక్నికల్ మేనేజర్ వస్తారు. రంజిత్. ఎస్ సార్. రికార్డింగ్ క్లాస్ మీ వెబ్సైట్లోకి వెళ్ళి frontlinecertificate.com వెబ్సైట్లోకి వెళ్తే మీ లాగ్ ఏదైతే జాయిన్ అయ్యారో పే చేసినప్పుడు మెయిల్ ఇచ్చారో దాంతో మీరు లాగిన్ అయితే మీకు యాక్సెస్ అనేది వస్తుంది. మై కోర్సెస్లోకి వెళ్ళి మీరు ఏదైతే కోర్సెస్ జాయిన్ అయ్యారో అవన్నీ మీకు కనిపిస్తుంది. యా మహేష్, ఏవైతే జరగలేదో అవి పెట్టలేదు, ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టారు. ఒకసారి చెక్ చేయి, ఓకేనా? ఎవరికైతే లైవ్ సర్వీస్ ఉన్నారో ఒకసారి చాట్లో పెట్టండి. వెంకటేష్ ఒకసారి లైవ్ సర్వీస్ చూసినాక నేను వెళ్ళిపోతాను. చెప్పండి. డేట్స్ ఏముంది మహేష్, లైక్ కంటెంట్ చూసుకొని మీకు అర్థమైపోతుంది కదా సబ్జెక్ట్ కంటిన్యూషన్ ఉందా లేదా అని. అన్ని డేట్స్ ఉన్నాయి. సో ఒకసారి వెంకటేష్ కోరి చూడండి. ఎవరు? వెంకటేష్. వెంకటేష్ యూ కెన్ టాక్ నౌ. Q&Aలోకి వెళ్ళదు చెప్పండి. Q&Aలో పెట్టద్దు, చాట్లో పెట్టండి సార్ చూస్తాను. వెంకటేష్ కోరి నేను షేర్ చేస్తాను స్క్రీన్. సార్ చేస్తాను. నాకేం కనిపించలేదు కోరి. చేస్తాను. నాకు ప్యానలిస్ట్ ప్యానలిస్ట్కి యాక్సెప్ట్ చేయండి వెంకటేష్. ఓకే రైట్. ఎలా మీ అందరూ ప్రాక్టీస్? కమాన్ ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు? గుడ్. అనిపిస్తుందా సార్? సార్ స్క్రీన్ షేర్ చేస్తాను. చెప్పండి. ఇది టెక్స్ట్ బాక్సెస్ మధ్య అలైన్మెంట్ నాకు ప్రాపర్గా రావట్లేదు సార్. నేను పంపిస్తాను మీకు, ఇవన్నీ అవసరం లేదు నాకు. ఐ సెండ్ ద కోడ్ ఫర్ యూ, అరేంజ్ ఇట్. ఓకే, ఇంకా మీ టాపిక్ ఇంకా చాలా అవ్వాల్సింది. మీకు ప్రాబ్లం ఏంటి? కోడ్ అన్ని రన్ అవుతుంది, అప్పుడు వస్తుంది. అలైన్మెంట్ గురించి అసలు బాధపడదు. ఓకే అందరికీ చెప్తాను ఈ విషయం. అలైన్మెంట్స్ గురించి లేకపోతే ఓపెన్ ఇది కాదు. మీకు ప్రాబ్లం ఏముంది? ఈ రోజు క్లాస్ ఏంటి? అలైన్మెంట్ అసలు రాదు కదా. ఓకే అలైన్మెంట్ ఏంటంటే అలైన్మెంట్ అనేది పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. మీకు జాంగోలో వస్తుంది. సారీ బూట్ స్టాప్లో వస్తుంది. మీరు కదా, మీరు వెబ్ డెవలప్మెంట్ కదా, బూట్ స్టాప్లో ఎక్కడ పెట్టినా పర్ఫెక్ట్ ఉంటుంది. మీరు అలైన్మెంట్ ఓకే సార్. అంటే సార్ అది ఎన్బిఎస్పి అలైన్మెంట్ టేబుల్ దగ్గర ఇంకోటి పర్ఫెక్ట్ వస్తుంది. దాన్ని టాపిక్ ఏమండి? ఓకే ఓకే సార్. అండ్ ఇంకొకటి ఇది రేడియో బటన్ నాకు అన్ని కూడా సెలెక్ట్ అవుతుంది సార్. అది రేడియో బటన్ నేమ్ ఒకటి మనకి సరిపోతుంది. రేడియో బటన్ నేమ్ ఇస్తున్నా కదా, ఆ నేమ్ ఈక్వల్ ఇవ్వండి. వెళ్ళండి లోపల వెళ్ళండి. రేడియో బటన్ నేమ్ ఈక్వల్ ఇవ్వండి. సేమ్ నేమ్ ఇచ్చండి. నేమ్ లేదు సార్, నేమ్ అట్రిబ్యూట్ వాళ్ళదా? లేదు సార్. వాల్యూ ఇచ్చారు, నేమ్ ఇచ్చండి. నేమ్ RD1 అదే కాపీ చేసి పేస్ట్ చేయండి. వెరీ గుడ్, నైస్. సేవ్ చేసి రన్ చేసి రన్ అయిపోతుంది. ఓకే అంతే సార్. ఇంకా అంతే సార్. క్లోజ్ చేయండి. రంజిత్ డౌట్స్? ఎస్ సార్, లైవ్ సర్వీస్ అన్నారు కానీ వాళ్ళు రావట్లేదు. నాకు డౌట్స్ కావాలి. ఎనీబడి హాస్ ఎనీ అదర్ లైవ్ సర్వీస్ ఒకసారి కామెంట్ చేయండి. మీకు యాక్సెస్ ఇస్తాను. యూ గైస్ కెన్ షేర్ యువర్ స్క్రీన్. చాలా మంది ఎక్కడ కావాలి సార్. నేను ఉంటే డౌట్లు రావట్లేదు వాళ్ళకి. గైస్ వాట్ హ్యాపెండ్? రేడియో బటన్స్ నెంబర్ పెడతారు, పెట్టండి. ఏమైంది శ్రీకాంత్? యాక్చువల్గా నెంబర్ పెట్టండి కదా.
రంజిత్ బ్రో మీకు Whenever text is there, you can keep number. ఓకేనా, అంతేనా? క్రిటికల్ డౌట్స్ ఏమీ లేవు. మనం లేట్గా అప్డేట్ చేయడం వల్ల చూసినట్టు లేదు. ఓకే. లేదు సార్, అందరికీ వర్క్ అవుతుందా? ప్రెసెంట్ ఎవరు చెప్పినారు? ఎవరైనా ఇష్యూ అంటే ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. మురళి వచ్చారా? యూజ్ ఆఫ్ వాల్యూ అట్రిబ్యూట్స్. సత్య మీకు ఆప్షన్ ఇస్తాను, స్క్రీన్ షేర్ చేయండి. ఐ ఫ్రేమ్ ట్యాగ్ నాట్ వర్కింగ్ సార్. వై? సత్య షేర్ చేయమని స్క్రీన్. Yes, sir. అండ్ విండోస్ 7 వాడుతున్నారండి. సత్య యూ కెన్ టాక్. ఎస్. Yeah. స్క్రీన్ షేర్ చూడండి. ఏ వాయిస్ ఏమంటారా సత్య మీరు? విండోస్ ఇలా వస్తుంది. చూపించండి. జస్ట్ మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇవాళ నోట్ ప్యాడ్ వచ్చాయి కదా, FLMIT.com ఏంటండి? లింక్ ఏం కావాలి మీకు అసలు? మీరు ఏం ట్రై చేద్దాం అనుకున్నారు? ఒక ఇమేజ్ నాకు సోర్స్ ఇమేజ్ పెట్టండి. ఇమేజ్ ఇన్స్టాగ్రామ్ PNG ఉంది, పెట్టమంటారా? ఏదో పెట్టండి. ఏం అర్థం కాదు. FLMIT.com నాకు అర్థం కాదు రాసింది. రాయలేదు, మీరు ఇచ్చిన దాంట్లోనే ట్రై చేయండి. అది ఏదో నేను అట్లా పెట్టానంతే. అక్కడ ఇమేజ్ పెట్టొచ్చు, మీరు నోట్ ప్యాడ్ పెట్టొచ్చు, ఏదో వీడియో పెట్టొచ్చు, ఆడియో పెట్టొచ్చు. ఉన్న ఇమేజ్ పెట్టాను. ఓకే, ఎంటర్ కొట్టండి. రైట్, అది ఉందా మీ దగ్గర ఇప్పుడు? ఉంది. సేవ్ చేయండి. అదే అవుతుంది. ఇంకా రన్ అవుతూనే ఉంది. ఇమేజ్ లేదమ్మా. ఓకే, అంతే ఉంది. విత్ వైట్ ఇస్తుంటే కనిపిస్తుంది. పెంచండి, విత్ వైట్ పెంచండి. ఫోటోకి కనిపిస్తుంది. ఓకే, అంటే ఇందాక ట్రై చేసినప్పుడు ఇలా కూడా రాలేదు, అందుకు. వస్తుంది, నేను ఉన్నాను కదా. తెలుగులో వస్తుంది. ఓకే, సరే, థ్యాంక్ యూ. యాహూలో టెక్స్ట్ సైజ్ చూపించండి సార్ అంట రాజేష్. యాహూలో టెక్స్ట్ సైజ్ చూపించాలి. యాహూలోనా? ఏమో నాకు అర్థం కావట్లేదు. రాజేష్ ఒకసారి. Yeah, రాజేష్. రాజేషా? Yeah, రాజేష్. రాజేష్ యూ కెన్ టాక్ నౌ. రాజేష్. హలో. Yeah, చెప్పండి రాజేష్. అదే సార్, గూగుల్లో 2048 క్యారెక్టర్స్ వరకు మనం లిమిట్ ఉంది కదా, అది యాహూలో మీరు చూడమన్నారు కదా, యాహూలో ఎంత ఉంటుంది? చూస్తే నాకు కనపడలేదు సార్, అది చూపిస్తారేమో అని అడుగుతున్నాను. మీకు కనిపించదు, నాకు కనిపించదు. అదే సార్, మెథడ్ ఏమో చూశాను, అది సెట్ లో ఉంది. ఓకే, షూర్. మీ డౌట్ అర్థమైంది. ఓకేనా? సెవెన్లో చూపించు. ఓకే. కానీ బై డిఫాల్ట్ వాళ్ళు యాంగిల్తో హైడ్ చేస్తారు, కనిపించదు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు అందరూ ఏమైనా మంచి మంచి డౌట్లు అడతారేమని రంజిత్ సార్ ముందు స్టార్ట్ చేశారు కదా. అలాగే ఉండదండి సాఫ్ట్వేర్ ఎక్కిల్లో. అంటే మీరు VS Code అడుగుతున్నారా ప్రాపర్ అలైన్మెంట్ కోసం? నోట్ ప్యాడ్ ప్లస్ ఎప్పుడు వాళ్ళే, దానికి పెద్ద ఐడియా లేదు. రాఘవ ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు మిమ్మల్ని రంజిత్. నన్న డౌట్స్ అయినా టెస్ట్ ఉంటుంది రాఘవ్. రమేష్ యూ కెన్ టాక్ నౌ. Hi sir, good evening. యా, గుడ్ ఈవినింగ్. Sir, use of value, sir. ఏంటది? Use of value, actually in వాల్యూ ఓన్లీ విజిబిలిటీ కోసం వాడతాం అంతే. visibility కోసం. There is no use of value. For Name, example, input type is equal to submit ఇచ్చారు. It is visible as a submit. Value is equal to login is a submit is visible like a login. name. So value usage is just visibility purpose. There is no more usage. Already notes ఇచ్చాను, నోట్స్ అవ్వలేదా? చూసాను కానీ నోట్స్ ఇచ్చాను, మీకు వీడియో చెప్పాను, చెప్పాను. వాల్యూ నెవర్ బాదర్, ఇట్స్ ఆల్వేస్ ఓన్లీ విజువలైజేషన్. నేమ్ ఆల్వేస్ బాదర్, జావాస్క్రిప్ట్ పర్పస్. ఓకే రెండు మాట చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఎనీ అదర్ డౌట్ గైస్? ఎమోజీ కూడా అలైన్ చేసి సెంటర్ లెఫ్ట్ రైట్ చేయొచ్చు సార్. వేసుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఎవరు? నగేష్. ఈషా? నగేష్. చేసుకోవచ్చు. డ్యూటా చెప్తాను ట్రై చేయండి కదా, ప్యాక్ పెట్టుకోండి. లేదు CSS తర్వాత కూడా హ్యాపీ. ప్రతి దానికి ఇంప్లిమెంటేషన్ ఉంటుంది మై డియర్స్. ఇంకేమన్నా ఐ ఫ్రేమ్ అర్థం కాలేదంట ఎవరికి? ఐ ఫ్రేమ్ ఒకసారి రిపీట్ చేయండి. ప్రాబ్లం. ఐ ఫ్రేమ్ అంటే ఒకసారి రిపీట్ చేయమంటారు. ఎస్, ఐ ఫ్రేమ్ చెప్పాలి. ఐ ఫ్రేమ్ అర్థం కావడానికి ఏం లేదు, కాదు వెళ్ళి ఒకసారి చెప్తాను. కానీ వెరీ సింపుల్ ఐ ఫ్రేమ్. రైట్, అయిపోదమ్మా సెషన్లోకి. ఎస్ సార్. నాకు తెలుసు వీళ్ళెవ్వరు కూడా ఏ ప్రాబ్లం లేదు, ఓన్లీ ప్రాక్టీస్ చేయడమే. ఏమైనా టాస్క్ లేదు, నేను ఈ రోజు కలిపి టాస్క్ ఇస్తాను మీకు. ఓకేనా? సో అన్ని కూడా పర్ఫెక్ట్ అప్లోడ్ అవుతున్న అప్ టు డేట్. సో నిన్న చిన్న గ్లిచ్ వచ్చి నెట్వర్క్లో నేను అప్లోడ్ చేయడం కుదరలేదు వీడియో, అంతే తప్ప ఎవ్రీథింగ్ మాక్సిమం మీ క్లాస్ అయిపోయిన 15 to 20 minutes అప్లోడ్ జరిగిపోతుంది. 1 hour 2 hours ప్రాసెసింగ్ టైం ఉంటుంది, వీడియో ఆటోమేటిక్గా విజిబుల్ అవుతుంది. ఓకేనా? రైట్.
సో ఐఎమ్ గోయింగ్ టు టుడేస్ సెషన్. షల్ వి ఎంటర్? రంజిత్ ఓకే తీసుకొచ్చా మీ నుంచి? ఎస్ సార్ ఇచ్చాను సార్. Right, everybody. So whatever you are getting a big doubt, I come to know it first of all very clearly. మీకు వచ్చినటువంటి పెద్ద డౌట్ ఏంటి చెప్పంటారా? మీకు వచ్చే డౌట్ మంచి అడుగుతున్నాను, అందరూ కూడా అప్రిషియేట్ చేయొచ్చు. కానీ నేమ్ లేకుండా మీరు సెషన్లోకి వస్తున్నారు, అదొకటి కొంచెం మీరు అప్డేట్ చేసుకుంటే బెటర్ ఏమో. ఆలోచన ఒకసారి. వంశీకృష్ణ 6:40 వరకు అవడం అనుకున్నాను, ఎందుకంటే వీళ్ళందరూ రావడం 6:40 మనం ప్రామిస్ చేశాం కదా. రంజిత్ 6:40 స్టార్ట్ చేద్దాం. ఎస్ సార్. సో అందరూ నేమ్తో లాగిన్ అయ్యాలి చూడండి ఒకసారి. నేమ్తో లాగిన్ అయినా చూడండి, సబ్జెక్ట్ చేయండి. కొంతమంది నేమ్ లేరు. నేను కూడా నేమ్తో లాగిన్ అవుతుంది ఇప్పటి నుంచి. నేను ఏదో పేరు పెట్టుకుంటా, ఓకేనా? పెట్టుకున్నా వేరే పేరు ఏదైనా నేను కూడా. ఏదో క్లాస్ మిస్ అయిందంటారు వీళ్ళు, అన్ని పర్ఫెక్ట్ అప్లై కదా రంజిత్. చూడండి ఒకసారి. అంటే మిస్ అవుతుంటే మనము మీ ల్యాప్టాప్ క్రాష్ అయింది సార్. ఆ సెషన్ ఏం లేదు, నేను నార్మల్ గా ఫ్రెండ్లీగా కెరీర్ గైడెన్స్ స్టేట్మెంట్ మాట్లాడాను. సో అది మనం పర్సనల్ కెరీర్ గైడెన్స్ అని చెప్పి రికార్డ్ చేయలేదు అంతే. ఓకే ఓకే, అది ఒకసారి చెప్పండి. అదే మాట మర్చిపోయినాను. ఆల్రెడీ చెప్పారు సార్. మళ్ళీ దీనికి అదే టైప్ చేస్తారు. క్వశ్చన్స్ అంటారు. గైస్ మీది ఏది మిస్ అవ్వలేదు. ఏదైతే సార్ గారు ల్యాప్టాప్ క్రాష్ అయిందో ఆ రోజు నేను నార్మల్ గా ఫ్రెండ్లీగా మాట్లాడాను కదా, మీ పర్సనల్ కెరీర్ రిలేటెడ్. అది పర్సనల్ ఉన్నాయి కాబట్టి రికార్డ్ చేయలేదు. అది మీకు అవసరం కూడా లేదు. స్టిల్ మీకు ఏమైనా కెరీర్ రిలేటెడ్ ఇష్యూ ఉంటే మీరు ఎప్పుడైనా రీచ్ అవ్వచ్చు, మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు, నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా? మీరు అది రికార్డింగ్ లేకపోవడం వల్ల మీరు లాస్ అవ్వలేదు. వెరీ గుడ్, దే గాట్ క్లారిటీ నౌ. బ్రో హెచ్పీ ఎవరు ఉన్నారు బ్రో? హెచ్పీ అంట. హెచ్పీ ల్యాప్టాప్ వాట్ ఇస్ దట్? ప్లీజ్ మీరు ఒకసారి లెఫ్ట్ అయ్యి మీ నేమ్తో రారా. చాలా సార్లు రిక్వెస్ట్ చేస్తున్నాం కదా. మీ ఓన్ నేమ్తో రండి, ఏంటి ప్రాబ్లమ్? పుష్పలాగా ఇంటి పేరు లేదా? మీ పేరుతో రండి. ఏమన్నారు? ఏంటో క్వశ్చన్ రంజిత్, ఏం క్వశ్చన్? క్వశ్చన్ వచ్చింది నాకు. క్వశ్చన్ కాదు సార్, స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ నేమ్ రాదో వాళ్ళకి లెఫ్ట్ అయ్యి మళ్ళీ నేమ్ రమ్మని. ఓకే, పవన్ ద రైటర్ నేమ్ తీసేసి రా పవన్. 1+ వివోలు ఎవరైనా ఉంటే లెఫ్ట్ అవ్వండి ప్లీజ్. త్రివిక్రమ్ అంటే ఎవరు? మీ నేమేనా లేకపోతే డైరెక్ట్ నేమ్ పెట్టుకున్నారా? మీ నేమే ఓకే. మీకు కూడా మంచి డౌట్లు వస్తున్నాయి రంజిత్. మళ్ళీ వాళ్ళని కూడా అయ్యి ఉండదు కదా. Hmm? మళ్ళీ వాళ్ళని కూడా అయ్యి ఉండదు కదా త్రివిక్రమ్ అని. ఎవరు? ఎస్ఎస్ రాజమౌళి అంట. రాజమౌళి ఎందుకు? రాజమౌళి మళ్ళీ ఇప్పుడు రైట్. So 6:40. So whatever the time given to you guys, I'm moving forward. Right. So yesterday we stopped with the list. I hope మీ అందరూ ప్రాక్టీస్ చేశారు అనుకుంటున్నాను. అనుకుని ముందుకు వెళ్ళిపోచ్చా? డౌట్లు వచ్చే ఛాన్స్ ఉండదు మీకు 99.9%. సో విల్ మూవ్ ఫార్వర్డ్. ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్, డెఫినిషన్ లిస్ట్. అయితే నేను చూపించగలను అర్థమైపోయింది మీకు. అని వాళ్ళు చూపించాలంటారా? ఆర్డర్డ్, అన్ఆర్డర్డ్, డెఫినిషన్. ఓకేనా? అన్నీ ఒకటే సేమ్. ఐ ఫ్రేమ్ ట్యాగ్ చెప్పండి అండి. ఐ ఫ్రేమ్ ట్యాగ్ ఏముంది అసలు చెప్పండి అందులో. రైట్, జస్ట్ ఐ ఫ్రేమ్ అనేది ఓపెన్ చేస్తారు. నాకు ఐ ఫ్రేమ్ ఓపెన్ చేయ అదే పని చేయకపోతే ఏమంటారు? ఊప్స్ అంటారు. ఐ ఫ్రేమ్ పని చేసి ఐ ఫ్రేమ్ అట్రిబ్యూట్ చెప్పండి. ప్రాక్టీస్ చేసిన వాళ్ళు సోర్స్ ఇస్తున్నాను, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఎంజీ ఏదో అవతార్ అని ఉంది, అది పెట్టుకున్నాను. వస్తుందా లేదా మీరు చూడండి. వచ్చింది. దాని విత్ హైట్ ఇవ్వండి, ఇట్ వస్తుంది. ఓకేనా? కొంత అవతార్ బిగ్ ట్రెండ్ కదా, మీ తెలుసు కదా, తెలుసు కదా అందరికీ. రైట్, ఫ్లాట్ కావాలి. రైట్, చూసారా? వర్క్ చేయడానికి చేయడానికి ఏముంది? విత్ హైట్ సోర్స్ ఇంకేమున్నాయి? అలైన్ అయిపోయింది. స్క్రోలింగ్ అర్థమైనా? ఎవరు అర్థం కాలేదన్న వాళ్ళకి అర్థమైంది అట్లీస్ట్ ఇప్పుడు. రామలింగారెడ్డి ఓకేనా? వెళ్దాం అందరికి. రైట్, చూసారా వీడియో? చూసారా రామలింగారెడ్డి అది? రైట్, వెరీ గుడ్. సో నెక్స్ట్ ఐమ్ మూవింగ్ ఫార్వర్డ్ టు టేబుల్ ట్యాగ్. ఊప్స్ అని ఎందుకు పెట్టారు సార్? ఊప్స్ అంటే ఏంటి తెలుగులో చెప్పంటారా? అయ్యో అంటారు కదా, అది అనమాట. ఓకేనా? అదే మన తెలుగులో ఏమంటారు? అయ్యో అలా అయిందా అంటారు కదా, అనమాట. ఇంగ్లీష్లో ఏమంటారు? ఊప్స్ సంబడి డైట్ మిస్టర్ జైన్ అని అనుకోండి. ఏ హూప్స్ మై గాడ్ అంటారు అట్లా అనమాట. ఓ దేవుడా అయ్యో అంటారు కదా మీరు తెలుగులోనా, అంతేనా? అలా అనమాట. బాగుందా? ఇప్పుడు అన్ని చాలా క్లియర్ కావాలి అందరికీ. ప్రతిదీ తెలుగులో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు, హిందీలో ఏమంటారు నేర్చుకోవాలి. నేను తప్పదు. అది బిజినెస్ దగ్గర పెట్టుకుని తిప్పుతా కూర్చోవాలి. ఓకే, అన్ఆర్డర్డ్ లిస్ట్, డెఫినిషన్ లిస్ట్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనుకున్నాను ఇంకా. ఓకేనా? యూఎల్. సో ఆర్డర్ లిస్ట్ ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చేసాను మీకు. యాక్చువల్గా చెప్పకూడదు అనుకున్నాను. సో HTML దీని ఏమంటే మనం ఇట్లా చేస్తే ఆర్డర్ లిస్ట్ అంటాం. ఏమొస్తాయి మీకు? నెంబర్లు వస్తాయి, అంతే కదా? నెంబర్లు వచ్చాయి. అది ఆర్డర్ లిస్ట్ అంటే ఏమొస్తుంది మీకు? అంతే అయిపోయింది. బుల్లెట్స్ వస్తాయి, అంతేనా? నేను డిఫరెన్స్ అనిపించిందా? మరి సెంటిమెంట్ గా కామా కూడా చెప్పలేదు సార్. ఫుల్ ఏం డిఫరెన్స్ అనిపించిందా మీకు? హెచ్పీ అంటే ఎవరు? నేను లేకుండా జాయిన్ అయ్యారు ఆయన అడుగుతా. ఆయన ఆవిడ నాకు తెలియదు. షీ ఆర్ హీ, ఐ డోంట్ నో దాట్. బట్ హెచ్పీ అనే క్వశ్చన్ మాత్రం వచ్చింది. రంజిత్ ఎస్ సార్, ఇందాక వాళ్ళకే చెప్పాను లెఫ్ట్ అయ్యండి. ఎందుకంటే వీళ్ళ బ్రో నువ్వేమో ఇంట్రో అంట.
రైట్ రైట్ స్టైల్ డిస్క్ రాసుకోవచ్చు అవన్నీ సిఎస్ఎస్ చూద్దాం ఓకేనా స్టైల్ డిస్క్లు స్టైల్ ఫేస్లు అవన్నీ వస్తాయి సిఎస్ఎస్ చెప్తాను ఓకేనా రైట్ వెళ్దాం మనకి డెఫినేషన్ లిస్ట్ రావాలి మీకు అది కూడా చెప్పేసాను కానీ మంచిది డెఫినేషన్ లిస్ట్లో ఏముంటాయి డెఫినేషన్ టర్మ్ ఉంటుంది HTML5 అన్నాను డెఫినేషన్ డేటా ఉంటుంది అయిపోయింది ఏమంటాను HTML5 ఈజ్ ఎక్సలెంట్ మార్కప్ లాంగ్వేజ్ ఫర్ అడ్వాన్స్డ్ వెబ్ పేజెస్ అన్నాను అయిపోయిందా రైట్ సో మెసేజ్ టైప్ చేయలేదు కానీ సబ్జెక్ట్ కాన్సెప్ట్ చేసి అందుకని రైట్ కాన్సెప్ట్ సబ్జెక్ట్ అంతా ఓకే కదా బాగుంది ఇప్పుడు వాట్ దట్ వన్ డెఫినేషన్ డేటా అండ్ డెఫినేషన్ టర్మ్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఎక్కువ మెసేజ్ చేయకండి సో దట్ మీకు బాగా అర్థం సబ్జెక్ట్ అనేది ఏం లేదు బాగుంది ఇప్పుడు డెఫినేషన్ టర్మ్ డెఫినేషన్ డేటా అని బాగున్నాయా కమాన్ yes no ప్లీజ్ కమాన్ quickly రైట్ సో ట్యాగ్స్ చెప్తా రియల్ టైంలో ఎగ్జాంపుల్ కూడా చెప్పండి సార్ రియల్ టైం ఎగ్జాంపుల్ ట్యాగ్ అలా కుదరదు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మనకు లెసన్ చెప్తున్నప్పుడు మన లెసన్ కాన్సెప్ట్ చేసిన తర్వాత ఓకేనా 2 months 1 month వీక్ ఒక రివ్యూ ఉంటుంది అట్లా మనం పెట్టుకున్నాం తప్ప ప్రతి దానికి మనం పోవచ్చు ఎందుకంటే మళ్ళీ ఈ సారి పెట్టాలనుకోండి మళ్ళీ టైం పడుతుంది అందుకే మీకు ఎండింగ్ ఏం చెప్తాను ప్రాజెక్ట్ చెప్పేస్తాం సై అదవుతుంది మీకు అది మీకు తెలిసి ఎక్కడ వస్తాము మీరు ఒకసారి డబ్బులు తీసుకొచ్చేయాలండి అన్ని ట్యూటోరియల్స్ వెబ్సైట్ ఉంటాయి అవునా ఆల్ ట్యూటోరియల్స్ వెబ్సైట్ కంటెంట్స్ ఏంటి డెఫినేషన్ టర్మ్ డెఫినేషన్ కదా కమాన్ లాస్ట్ లో ప్రాజెక్ట్ అనేది చూద్దాం ఓకేనా ఎండింగ్ లో విల్ సీ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఎలా చదవండి కమాన్ ఎవరిబడి క్విక్లీ లిస్ట్ లో ఏమైనా డౌట్ ఉన్నాయి అందుకని ఎనీ డౌట్ ఇస్ దేర్ ఆన్ ద లిస్ట్ యాక్టివ్ లేదు అంతా ఈరోజు పీపుల్ ఆర్ సో డల్ రంజిత్ మాట్లాడింది సార్ నోట్ సార్ యాక్టివ్గా ఉండండి ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ అడగండి సార్ ఇంటరాక్ట్ అవ్వండి దసరా హాలిడేస్ ఏమైనా కావాలని అనిపిస్తుంది అందుకని యాక్టివ్ అవుతారేమో దసరా హాలిడేస్ తీసుకుందాం ఒక 10 days పర్లేదు తీసుకోండి నో ప్రాబ్లం ఇచ్చేస్తాం ఒక 10 days సరిపోదా సో మీరే చెప్పండి రోజు కావాలి బాలయ్య సినిమా వస్తుంది వెళ్ళండి హాలిడేస్ అయితే కావాలి వాళ్ళకి మొత్తం అదే అది ఎప్పుడు చెప్తారా సార్ చూస్తున్నాం 2 1 3 1 4 ఇది మొత్తం ఉంది అదే ఒక 10 హాలిడేస్ అడుగుతున్నా 10 days తీసుకోండి 10 days 2 months తీసుకోండి ఓకేనా జనవరిలో కలుద్దాం ఇంకా జనవరిలో కలిసి ఇంటర్వ్యూ పెడతాను నేరుగా రైట్ రైట్ ఆల్రెడీ ఉన్నారు కదా సగం మంది వచ్చారు ఆల్రెడీ 270కి ఇంకా 100 మెంబర్స్ ఆల్రెడీ 300 ప్లస్ అన్నారు యాక్చువల్లీ రైట్ ఇస్తా హాలిడేస్ ఇస్తాను ఓకే తీసుకున్నాం డెఫినెట్లీ విల్ టేక్ హాలిడేస్ తీసుకున్నాం బాగా కష్టపడదాం ఓకే రైట్ కమాన్ ఈ రోజు నేను టేబుల్ ట్యాగ్ చెప్తున్నాను టుడే అవర్ కాన్సెప్ట్ ఇస్ వాట్ టేబుల్ ట్యాగ్ సీరియస్లీ ఇవ్వండి వాట్ ఈస్ టేబుల్ ట్యాగ్ యూ వాంట్ టు డిస్ప్లే ద డేటా ఇన్ టాబులర్ ఫార్మాట్ వి ఆర్ యూజింగ్ టేబుల్ ట్యాగ్ రియల్ టైం ఎక్కడ పడతారు అసలు టేబుల్ ట్యాగ్ అనేది వాడకుండా ఒక వెబ్ పేజ్ ఫ్రూట్ఫుల్ గా మనం ఈ కామర్స్ చేయగలమా టేబుల్ ట్యాగ్ లేకుండా ఈ కామర్స్ చేయగలం మనం నో ఛాన్స్ ప్రొడక్ట్ క్వాలిటీ క్వాంటిటీ హౌ మచ్ సేల్స్ హౌ మచ్ పెండింగ్ ఎవ్రీథింగ్ ఏ ఇన్వాయిస్ అయినా సరే ఎనీథింగ్ టేబుల్ ట్యాగ్ ఇవన్నీ మీ ఫ్రెండ్ కూడా స్క్రీన్ షేర్ చేసినప్పుడు కావాలని పక్కన కావాలని టేబుల్ ట్యాగ్ పెట్టేసి తీసుకున్నాను టేబుల్ ట్యాగ్ ఇస్ బ్యూటిఫుల్ ఓకే రైట్ ఈ టేబుల్ ట్యాగ్ లో ఏముంటాయి ఫస్ట్ టేబుల్ ట్యాగ్ ఏముంటుంది టీ హెడ్ ఉంటుంది టీ హెడ్ ఏముంటుంది టీఆర్ ఉంటుంది టీఆర్ లో ఏముంటుంది టీహెచ్ ఉంటుంది టేబుల్ హెడ్డింగ్ చూడండి ఎంత బాగుంది రైట్ టేబుల్ హెడ్డింగ్ లో ఈఎంపీ ఐడి పెడుతున్నా టేబుల్ హెడ్డింగ్ లో ఈఎంపీ నేమ్ పెడుతున్నా టేబుల్ హెడ్డింగ్ లో లొకేషన్ పెడుతున్నా ఎవరి లొకేషన్ ఎంప్లాయీ లొకేషన్ పెడుతున్నా బాగుందా అర్థమైన మీకు రైట్ సో టేబుల్ ట్యాగ్ ఈస్ బెస్ట్ ట్యాగ్ ఫర్ యూ రెడ్ అయిపోయింది నాకు ఇంకా ఇప్పుడు దెన్ ఐ రిక్వైర్డ్ టీ బాడీ సో టీ బాడీలో టీఆర్ రాస్తున్నాం టీఆర్ లో టీడీ రాస్తున్నాం టీడీ 1001 రైట్ సంథింగ్ రైట్ ఈఎంపీ నేమ్ నేష్ ఎంపీ లొకేషన్ హెచ్వైడి రైట్ రైట్ ఇప్పుడు మనం చేద్దాం 1 by 1 ఏంటి టేబుల్ ట్యాగ్ అని చెప్పాను కదా ఏం చెప్పాను మీకు గ్రిడ్ లైన్స్ సింపుల్ గ్రిడ్ లైన్స్ అంట టీఆర్ అంటే ఏంటి టేబుల్ రో ఏమంటాము టేబుల్ రో రైట్ టీహెచ్ అంటే ఏంటి కమాన్ టేబుల్ హెడ్డింగ్ వెరీ గుడ్ టేబుల్ హెడ్డింగ్ టేబుల్ రో టీడీ అంటే ఏంటి కమాన్ టేబుల్ డేటా ఇంకేమైనా డౌట్ ఉన్నాయా కమాన్ ఎవరిబడి డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా నో ప్రాబ్లం ఎనీ డౌట్ ఆల్వేస్ వెల్కమ్ ఓపెన్ అడిగే చేయండి అస్సలు అయితే టీ హెడ్ అంటే టేబుల్ హెడ్డింగ్ అని ఓకేనా రైట్ కాలమ్స్ ఏమి ఇస్తామో ఎలా ఇస్తామో చూద్దాం టేబుల్ హెడ్డింగ్ టీ హెడ్ అంటాం టేబుల్ బాడీని టీ బాడీ అంటాం ఓకేనా రైట్ టీఆర్ అంటే టేబుల్ రో చూడలేదా టీడీ అంటే టేబుల్ డేటా అమ్మా ఎంత క్లియర్ రాసి మళ్ళీ అవుతుంది వీళ్ళంతా కొద్దిసేపు ఉంచుతారు అట్లా చూడండి ఒకసారి క్లియర్గా కనిపించింది అందరికీ క్లియర్గా Q&A లో టైప్ చేయొద్దు ప్లీజ్ అందరూ టెక్స్ట్ మెసేజ్ చేయండి Q&A లో కలకండి రైట్ సో నౌ ఐమ్ ఎంటరింగ్ సో ఎంటరింగ్ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్ రైట్ నౌ ఓకే రైట్ సో దిస్ టేబుల్ రో అనేది నేను ఒక 3-4 టైమ్స్ ఇచ్చుకోవచ్చు ఎస్ ఇచ్చుకోండి ఎన్నిసార్లు వెళ్తాను సేవ్ చేయండి బాగుందా టేబుల్ ట్యాగ్ వచ్చిందా కమాన్ అబ్జర్వ్ టీసీఆర్ టీసీ అంటే అర్థం కాలేదు టేబుల్ కాలం అంటారా లేదు అటువంటి ఏం లేదు కమాన్ సూపర్ బట్ ఈజ్ ఇట్ లుకింగ్ లైక్ టేబుల్ ట్యాగ్ ఈ టేబుల్ కనిపిస్తుంది అందుకని నో ఛాన్స్ కమాన్ థ్యాంక్ యూ ఎవ్రీబడి రైట్ బోర్డర్ ఈజ్ ఈక్వల్ టు 1 pixel బోర్డర్ ఉందా తీసేసారా చెప్పండి బోర్డర్ లేదు తీసేసారు బాగుంది ఇప్పుడు గ్రిడ్ లైన్ అంటే ఏంటి సమ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఎక్సెల్ షీట్ తెలుసా మీకు సమ్లీనా ఎవరు నాకు పేరు తెలియదు ఎక్సెల్ షీట్ తెలుసా ఎక్సెల్ షీట్ ఏమంటాము వాట్ వి కాల్ ఎక్సెల్ షీట్ గ్రిడ్ లైన్స్ గ్రిడ్ లైన్ అంటే ఏంటి ఇట్స్ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ స్ప్రెడ్ షీట్ గ్రిడ్ లైన్స్ సూపర్ ఇంకేమన్నాయా ఎస్ ఎక్సలెంట్ అప్ టు ఎవ్రీబడి క్లియర్ ఫర్ యూ ఇది రియల్ గా టేబుల్ ట్యాగ్ అంటారా ఇస్ ఇట్ లుకింగ్ లైక్ రియల్ టేబుల్ ట్యాగ్ గైస్ కమాన్ యాక్టివ్ గా ఉండాలి కమాన్ ఇస్ ఇట్ రియల్ టేబుల్ అంటే అట్లా చూడండి టేబుల్ నాకు కనిపించట్లేదు మీకు ఎలా కనిపిస్తుంది ఎస్ కలెక్షన్ ఆఫ్ సెల్స్ కనిపిస్తుంది కరెక్ట్ ఇట్ ఇస్ అ కలెక్షన్ ఆఫ్ సెల్స్ రియల్ టేబుల్ ట్యాగ్ కాదు ఓకే నాకు టేబుల్ ట్యాగ్ హెడ్డింగ్ కావాలి దానికి ఏమంటాము క్యాప్షన్ వాడతాం ఏమంటాను ఇక్కడ అమెజాన్ ప్రొడక్ట్స్ అంటే సింపుల్ గా అమెజాన్ ఎంప్లాయీస్ అని ఓకేనా రైట్ చూడండి ఎక్కడ వచ్చింది అమెజాన్ ఎంప్లాయీస్ వచ్చిందా లేదా వావ్ గుడ్ కమాన్ వచ్చిందా అక్కడ వద్దు నాకు కింద కావాలి నేను తీసుకెళ్ళి క్యాప్షన్ టేబుల్ ట్యాగ్ లో పెడతాను చూస్తున్నారా ఇక్కడ పెట్టాను ఎక్కడ వస్తుంది నాకు క్యాప్షన్ పైన వస్తుంది కింద వస్తుంది కమాన్ వేర్ ఐమ్ గెటింగ్ క్యాప్షన్ టేబుల్ హెడ్డింగ్ ఐమ్ గెటింగ్ అప్పర్ ఆర్ బిలో కమాన్ అప్పర్ ఆర్ బిలో ఎప్పుడు అప్పర్ మాత్రం వస్తుంది నువ్వు ఎక్కడ రాసినా సరే ఇట్ విల్ డిస్ప్లే ఆల్వేస్ ఆన్ ద టాప్ ఆఫ్ ద టేబుల్ థమ్స్ అప్ ఎవరీబడి అర్థమైతే థమ్స్ అప్
Default location of the caption is default location of the caption is default location of the caption is top of the table. Excellent. Right. Table rows, table data, table headings, table caption, అర్థమైంది. So some attributes already given, border attribute. నాకు border color కావాలి. వస్తుందా border color is equal to I said yellow. చూద్దామా border color వచ్చినా? Is it looking border color for you guys? చెప్పండి చెప్పండి. Come on. Right. Anything, whatever you want, you can keep. AA 7744 ఏది కావాలి రెడీ. వచ్చినా border color. Next I'm having background my dear. So background మన ఇమేజెస్ కూడా పెట్టచ్చు. పెట్టమంటే ఇమేజ్ ఇప్పుడు background లో ఫ్లవర్ ఉందా చూద్దామా? బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ పెట్టాలి అంటే మనకి చక్కగా ఇట్లా పెడతాం. బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఐఎంజీ వచ్చిందా _, రావట్లేదా? HTML5 ఏమైనా ఉందంటారా బ్యాక్గ్రౌండ్ లో? చూద్దాం ఉందో లేదో. వచ్చేసింది. వచ్చిందా? కమాన్ కమాన్ ఎవ్రీవన్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. రైట్. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చింది. సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి విత్ పెంచుదామా? విత్ ఈజ్ ఈక్వల్ టు 300 పిక్సెల్స్ అందామా? హైట్ ఈజ్ ఈక్వల్ టు 100 పిక్సెల్స్ అందామా? ఎస్ కమాన్ ఎవ్రీవన్. షల్ వి సే దట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు సూపర్. అర్థం చేసుకున్నాం. కమాన్. హలో ఆర్ యు ఓకే? పెట్టచ్చు వాటర్ మార్క్ లాగా చూపిస్తాను. విల్ కీప్ లైక్ వాటర్ మార్క్ ఆల్సో విల్ షో యు ఇన్ అప్కమింగ్ ఏరియాస్. రైట్ నౌ ఇస్ ఇట్ ఓకే ఫర్ యు? ఇంకా యాక్టివ్గా ఉండాలి. కమాన్ కమాన్. ఇంకా యాక్టివ్ కావాలి. సరిపోవట్లేదు యాక్టివ్. థ్యాంక్ యూ. రైట్. బ్యాక్గ్రౌండ్ కవర్ వస్తుంది. సిఎస్ఎస్ లో వస్తుంది చూద్దాం బ్యాక్గ్రౌండ్ కవర్. సో హైట్ అండ్ పిక్సెల్స్ బై డిఫాల్ట్ 1 పిక్సెల్స్ ఇవ్వచ్చు, పర్సెంటేజ్ కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఎస్ బోర్డర్ ఇవ్వచ్చు. థిక్నెస్ ఎంత కావాలి అంత ఇచ్చుకోవచ్చు. కావాలా మీకు థిక్నెస్? వేసుకున్నా థిక్నెస్ సరిపోతే కావాలా? ఓకేనా? ఎంత కావాలంత ఇచ్చుకో థిక్నెస్. చాలా రైట్. సో బోర్డర్ కలర్, బ్యాక్గ్రౌండ్, హైట్, వెయిట్ అన్ని అయిపోయి మళ్ళీ వజన్ వచ్చేస్తున్నాం. మన వజన్ ఇది అప్పుడు కదా, మన వజన్ అప్పుడు కదా. వస్తాయి అన్ని వస్తాయి. 1 minute ప్లీజ్ అబ్జర్వ్. క్వశ్చన్స్ ఎక్కువైపోయినాయి. కాన్సెప్ట్ తక్కువ, క్వశ్చన్స్ ఎక్కువైపోయినాయి మనకి. అంతేనా? రైట్. చెప్పే కాన్సెప్ట్ 1 + 1 = 2 అంటే చాలు. 1 ఎందుకు? ప్లస్ ఎందుకు? 1 ఎక్కడ పెట్టుకోవచ్చు? 2 ఎక్కడది? ఈక్వల్ టు ఏంటి మధ్యలో? ఈక్వల్ చేసే పని ఏంటి? ప్లస్ అవన్నీ పెట్టారు. కామైంది కదా. అలా కాదు. ఓకేనా? జస్ట్ లిసన్ ఫస్ట్ కేర్ఫుల్. క్వశ్చన్ అడిగామంటే పక్కన కూడా చాలా హ్యాపీగా ఉండాలన్నమాట. మంచి క్వశ్చన్ అడిగామంటే అని చెప్పి ప్రతిదీ క్వశ్చన్ చేయకండి. ఓకేనా? రైట్. అలా అడగడం వల్ల క్వశ్చన్స్ మన వజన్ సబ్జెక్ట్ అయిపోతుంది. ఓకేనా? ప్లీజ్ ఆస్క్ ద క్వశ్చన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. ప్లీజ్ సపోర్ట్ మీ. రైట్. కమాన్. సో బోర్డర్ లైన్. నాకు రియల్ టేబుల్ కావాలి అంటే దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ అట్రిబ్యూట్ ఇస్ దేర్ రూల్స్. రియల్ టేబుల్ విల్ కమ్. రూల్స్ ఈజ్ ఈక్వల్ టు నేను ఏమిస్తున్నాను? ఓన్లీ రోస్ కావాలి. అబ్జర్వ్ చేయండి. ఓన్లీ రోస్ వచ్చాయి. రూల్స్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ కాల్స్ వచ్చాయి. ఎస్ చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు రూల్స్ ఈజ్ ఈక్వల్ టు 2 కావాలి. ఎస్ ఇదిగోండి మీ రియల్ టేబుల్. చెప్పండి వావ్. బాగుంది టేబుల్. వావ్. అన్నీ వస్తాయి. అదే చెప్తున్నా. ఎవ్రీథింగ్ విల్ కమ్. రైట్. రైట్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. ఫస్ట్ రోజుకి ఇప్పటికీ చాలా మార్పు వచ్చేసింది మీలో. ఓకేనా? చాలా పాజిటివ్ ఆలోచిస్తున్నారు అందరూ. రైట్. నౌ వీఆర్ ఎంటరింగ్. సో నౌ రూల్స్ తీసేసి అనుకోండి ఏమవుతుంది? మళ్ళీ మీ ఒరిజినల్ షేప్ వచ్చేసింది. ఇఫ్ ఐ రిమూవ్ దట్ వన్ యు గాట్ యువర్ ఒరిజినల్ షేప్. క్యాప్షన్ ట్యాగ్ అంటే చూపించండి వెంకట్కి. వెంకట్ డౌట్ ఉందా? క్యాప్షన్ ట్యాగ్ అంటే వెంకట్ ఎక్కడ ఉన్నారు? క్లాస్లో లేదా? అదిగో క్యాప్షన్ ఇక్కడ ఉంది. ఓకేనా? ఉన్నారా? అయితే వెంకటని పెట్టేద్దాం. దీనికి FLM వెంకటని పెట్టేద్దాం. ఓకేనా? వెంకట్ ఎక్కడ పెట్టాను? నేను బాటంలో పెట్టాను. కట్ చేసేసండి. వెంకట్ టాప్లో తీసుకెళ్ళిపోతాను. పైన కావాలి. రైట్. టేబుల్ పైన ఎక్కడ వస్తుంది? మీరు పైన పెట్టండి, కింద పెట్టండి. ఎక్కడ పెట్టిన వస్తుంది? టాప్లోనే వస్తుంది. ఒక్కసారి మనం క్లాస్లో కూర్చున్నాము అంటే మొత్తం దృష్టి అంతా దాని మీద ఉండాలి. మీ ఒక్క డౌట్ 300 మంది చూస్తారు. అంటే మీకు నేను క్లాస్ ఆపి డౌట్ చెప్పాలంటే ఎంతమందిని ఆపాలి? అన్ని మెంబర్స్ ఎన్ని చూస్తావు? అది గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అంతేగాని నా మెసేజ్ చూడలేదు సార్, చూడరా సార్ నేను అంటే ఇష్టం ఉండదా? నాకే నేను చాలా అందంగా ఉంటాను, మీకు తెలియదు, నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ కాదు ఇక్కడ, ఈ సినిమా కాదు. ఓకేనా? సార్ చూడండి, సార్ ఎవరి మీద ఈజు అందరూ నాకు అందరూ కావాల్సిన వాళ్ళు. ఓకేనా? ప్లీజ్ అలా పెట్టండి మెసేజ్. నవ్వించండి. ఓకేనా? చదివించండి. హ్యాపీగా ఉంచండి ప్లీజ్. ఓకేనా? వావ్. థ్యాంక్ యూ. కమాన్. రైట్. ఓకే. సింగిల్ కొటేషన్ పెట్టొచ్చు, డబుల్ కొటేషన్ పెట్టొచ్చు, మీ ఇష్టం. ఏ కొటేషన్ పెట్టుకోండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. ఇక్కడ అర్థమైంది కదా? క్యాప్షన్ అర్థమైంది కదా? బోర్డర్ కలర్, బీజీ కలర్, బ్యాక్గ్రౌండ్, హైట్, విత్, రూల్స్ అర్థమైంది కదా? ఎక్సలెంట్. ఒక బ్యూటిఫుల్ యాక్టివిటీ ఉంది, రాస్తాను చూసుకోండి. ఓకేనా? కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ పర్ఫెక్ట్గా వినండి. రైట్. సెల్. ఓకే. ప్యాడింగ్ చెప్పేస్తాను ఫస్ట్. ఇక్కడ నాకు 2 సెల్స్ ఉన్నాయి. చూడండి, 2 సెల్స్ ఉన్నాయి. 2 సెల్స్. ఈ మధ్యలో ఉండేదాన్ని ఏమంటారు తెలుసా? మధ్యలో ఉండేదాన్ని సెల్ స్పేసింగ్ అంటాం. ఓకేనా? దాన్ని సెల్ స్పేసింగ్ అంటాం. మధ్యలో వచ్చేది దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను FLM అని రాశాను. చూస్తున్నారు కరెక్ట్గా? ఇక్కడ నేను అంటే హైదరాబాద్ అని రాశాను. చూస్తున్నారు కరెక్ట్గా? ఇక్కడ చూడండి, ఈ పైన తగలట్లేదు గ్యాప్ చూసారా? లెఫ్ట్ లోను, రైట్ లోను, టాప్ లోను, బాటమ్ లోను గ్యాప్ ఉంది. అందరూ చూస్తున్నారా? ఎవరిబడి? ఈ గ్యాప్ ని ఉండని ఏమంటాం తెలుసా మీరు? ఆ గ్యాప్ ని సెల్ ప్యాడింగ్ అంటాం. ఓ మై గాడ్. సెల్ ప్యాడింగ్ అంటే తెలుసా? డిస్టెన్స్ బిట్వీన్ టెక్స్ట్ అండ్ ఎడ్జ్ ఆఫ్ ద సెల్. వాళ్ళు గుర్తుపెట్టుకోండి. సూపర్ డెఫినేషన్. ఎక్కడ దొరకదు మీకు. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ సెల్ ప్యాడింగ్? డిస్టెన్స్ బిట్వీన్ టెక్స్ట్ అండ్ ఎడ్జ్ ఆఫ్ ద సెల్ ఈస్ కాల్డ్ సెల్ ప్యాడింగ్. సెల్ స్పేసింగ్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ సెల్స్ మధ్య గ్యాప్ ని సెల్ స్పేసింగ్ అంటారు. బాగుందా? సూపర్. థమ్స్ అప్ ఎవరిబడి. రైట్. ఇక్కడ రండి. చూడండి ఎలా ఉందో. సెల్ స్పేసింగ్ ఉందా? చాలా తక్కువ ఉంది. సెల్ స్పేసింగ్ చాలా తక్కువ ఉంది. సెల్ స్పేసింగ్ పెంచండి నేను. రైట్. ఐఎమ్ యూజింగ్ సెల్ స్పేసింగ్. ప్లీజ్ అబ్జర్వ్ హియర్. సెల్ స్పేసింగ్. రైట్. ఎంత ఇస్తున్నాను నేను? 10 పిక్సెల్స్ ఇచ్చాను. అబ్జర్వ్ చేయండి. పెరిగిందా లేదో? హలో, పెరిగిందా? స్పేసింగ్. ఎస్, సెల్ స్పేసింగ్. రైట్. నౌ సెల్ ప్యాడింగ్ కావాలి సార్ నాకు. చేద్దామని కూడా. సెల్ ప్యాడింగ్. రైట్. ఐఎమ్ గివింగ్. అబ్జర్వ్. పెరిగిందా సెల్ ప్యాడింగ్? చూడండి ఎంత డిస్టెన్స్ వచ్చింది. హౌ మచ్ డిస్టెన్స్ వి గాట్? హలో ఎవ్రీవన్. ప్యాడింగ్, స్పేసింగ్ అంటే మీనింగ్ అర్థమైందా? కమాన్ ఎవ్రీబడి. వాట్ ఈస్ ప్యాడింగ్? వాట్ ఈస్ స్పేసింగ్? కమాన్ రామలింగ రెడ్డి. ఆల్వేస్ యు ఆర్ యూజింగ్ వావ్. కమాన్. Right. So that is understand. Thank you. Right. So now we are entering here. ఏమర్థమైంది ఇప్పుడు? స్పేసింగ్ కి ప్యాడింగ్ కి తేడా తెలిసిందవునా? స్పేసింగ్ కి ప్యాడింగ్ కి తేడా తెలిసిందవునా?
రైట్ రైట్ సైడ్ స్పేస్ ఎందుకు ఉంది ఎక్కువ ఉందంటారా లాంగ్వేజ్ అర్థం కాలే రాజశేఖర్ సో ఇంగ్లీష్ టైప్ అది ఎక్కువ ఉందంటారా ఎక్కడ ఉంది ఎక్కువ ఎక్కడికి ఉంది ఇక్కడ అన్నారా ఓకే దినేశ్వరం పెట్టండి బ్లాంక్ వెళ్ళి ఓకేనా దినేశ్వరం పెట్టండి బాగుంది అప్పుడు ఇప్పుడు ఎక్కడికి ఉంది అర్థమవుతుంది ఇప్పుడు రాజశేఖర్ డిపెండ్స్ ఆన్ ద టెక్స్ట్ స్పేస్ అనేది వస్తుంది కానీ స్పేస్ కంపల్సరీ వస్తుంది ఓకేనా రైట్ సార్ మీ క్లాస్ చాలా బాగుంది థ్యాంక్ యూ మై డియర్స్ థ్యాంక్ యూ రియల్లీ లవ్ ఎవరీబడి స్పేసింగ్ యా వెరీ గుడ్ థ్యాంక్ యూ కరెక్ట్ హర్ష మీరు డెఫినేషన్ రైట్ మీ అందరూ బాగా నేర్చుకుని మంచి జాబ్ వస్తే అండ్ ఫస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఓకే రైట్ విల్ ట్రై ఫర్ దట్ అందరికీ మంచి జాబ్ రావాలి సో నెక్స్ట్ దసరా అందరూ కూడా మంచి మంచి లొకేషన్స్ ఉండాలి మంచి మంచి ఏరియాలో అరే లాస్ట్ దసరా మన సార్ దగ్గర HTML నేర్చుకున్నాం ఈ రోజు వెబ్సైట్ తయారు చేస్తున్నాం లేదా ఒక పేజ్ వెబ్సైట్ లాంచింగ్ చేస్తున్నాం మంచి మంచి పొజిషన్స్ ఓకే మే గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ లిసన్ కేర్ఫుల్ ఓకే రైట్ సో ఇక్కడ మీకు వచ్చిన తర్వాత వన్స్ యూ కమ్ ఇన్సైడ్ హియర్ మీకు చాలా మంది తెలిసిపోయింది ఏంటి ఆల్మోస్ట్ అట్రిబ్యూట్స్ ఒక రెండు అట్రిబ్యూట్స్ ఉన్నాయి అలైన్ వి అలైన్ అలైన్ అంటే ఏంటి హారిజాంటల్ గా పనిచేస్తుంది వి అలైన్ అంటే ఏంటి వర్టికల్ గా పనిచేస్తుంది అర్థమైంది హారిజాంటల్ వర్టికల్ అంటే అందరికీ లేదా రైట్ మురళీకృష్ణ సార్ ఫ్రంట్ ఎండ్ మీద బాగా నేర్చుకుంటే మేము ఖచ్చితంగా అసలు నెగిటివ్ వెళ్ళదు మురళీకృష్ణ ఓకేనా సూపర్గా కుమ్మేద్దాం ఓకేనా ఇన్ కేస్ గెట్ ద జాబ్ డెఫినెట్లీ నేను మీట్ అవుతాను ఓకేనా రైట్ అలైన్ హారిజాంటల్లీ వి అలైన్ వర్టికల్లీ అదొక మీ అందరికీ రైట్ అసలు అలైన్ వి అలైన్ ఉంటుందంటే చూద్దాం కరెక్ట్ చూడండి ఇక్కడ ఏముంది ఒక మంచి వర్డ్ ఉంది రో స్పాన్ ఉంది చూడండి కరెక్ట్గా కాల్ స్పాన్ ఉంది రో స్పాన్ అంట కాలమ్స్ మీద పనిచేస్తుందంట కాల్ స్పాన్ అంట రోస్ మీద పనిచేస్తుందంట చూస్తున్నారా మీరు అలా పనిచేసినప్పుడు ఏముంది ఈ రో స్పాన్ రాసినప్పుడు మీరు ఏం రాయాలి వి అలైన్ రాయాలి కాల్ స్పాన్ రాసినప్పుడు మీరు ఏం రాయాలి అలైన్ రాయాలి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి చాలా జాగ్రత్త సబ్జెక్ట్ వినాలి కబుర్లు చెప్పుకోవాలి చాలా జాతిగా పిక్చర్ పెట్టుకున్నాను రోస్ ప్యాన్ ఎక్కడ పనిచేస్తుంది కాల్ స్పాన్ ఎక్కడ పనిచేస్తుంది రోస్ ప్యాన్ అంటే దేని మీద పనిచేస్తుంది కాల్ స్పాన్ దేని పనిచేస్తుంది మళ్ళీ అయిపోయింది అక్కడనే కాల్ స్క్రీన్ షాట్ తీసేసుకుంటాయి ఓకేనా రోస్ ప్యాన్ కాల్ మీద పనిచేస్తుంది కాల్ స్పాన్ రోస్ మీద పనిచేస్తుంది వి అలైన్ హారిజాంటల్ అలైన్ హారిజాంటల్ వి అలైన్ వర్టికల్ రోస్ ప్యాన్ అంతా వర్టికల్ గా ఉంటుంది కాల్ స్పాన్ అంతా హారిజాంటల్ గా ఉంటుంది ఓకేనా కమాన్ ఎక్సలెంట్ సూపర్ థమ్స్ అప్ ఇప్పుడు చెప్పండి వావ్ రామలింగారెడ్డి ఎందుకంటే ఒక 2-3 రోజులు మీరు చదివినప్పుడు అర్థం కాదు ఈ సీక్రెట్ 2-3 రోజులు చదివినప్పుడు అర్థం కాదు ఏది రో ఏది కాలం ఏది ఎక్కడ అర్థం కాదు ఓకేనా రైట్ ఎగ్జాంపుల్ చూద్దామా రైట్ విల్ గో ఫర్ ఎగ్జాంపుల్ డెఫినెట్లీ రైట్ కమాన్ సో నౌ ఐమ్ ఎంట్రీ ఎక్కడి నుంచి మనం ఫస్ట్ అంటాం రైట్ ఇక్కడ నాకు 3 ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేస్తానండి ఏమంటారంటే ఇక్కడ కాల్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు 2 అనండి ఇక్కడ ఇటువంటి లేపేశాను జాగ్రత్తగా చూడండి చూసారా రెండింటిని మధ్య చేసేసాను చూస్తున్నారా అర్థమైందా స్పాన్ మధ్య చేసేసాను రెండింటిని అప్పుడు ఏం కావాలి అది 101 సెంటర్ కావాలి ఏంటంటే వీయాలంటే అలైన్ అలైన్ సెంటర్ అవసరం కమాన్ ఇప్పుడు చెప్పండి బాబు చూడండి కోడ్ కరెక్ట్గా లేదు సార్ 3 కలిపండి సార్ 3 తీసుకెళ్ళి రైట్ 3 కలిపండి ఎస్ బాగున్నా how it is looking horizontally vertically చేశాను నేను I did horizontally vertically మీరు vertically చేయండి ఓకేనా I am giving a task to you vertically you should do నా కోడ్ చూడొద్దు ఓకే don't see my examples don't copy paste my examples నా ఎగ్జాంపుల్స్ కాపీ పేస్ట్ చేస్తున్నారా సొంతంగా రాస్తున్నారా సాయిలక్ష్మి నా ఎగ్జాంపుల్స్ అన్ని చూస్తున్నారా రైట్ వెంకటేష్ నేను చేయట్లేదు రోస్ పెన్ ఇచ్చేసాను కాల్ పెన్ చూపించాను కదా రోస్ పెన్ ఇచ్చేసాను చేస్తారా కాదు కూడా చెప్తాను నాకు అభ్యంతరం లేదు చేస్తాము ఆ ప్యాషన్ దగ్గర ఉంది అంటే మీకు ఇచ్చేస్తాను లేదు సార్ డబ్బులు మీరు అని చెప్పండి నేను చెప్పాను రోస్ పెన్ కూడా రైట్ థ్యాంక్ యూ మణికంఠ ఏం కావాలి చెప్పండి వాట్ యూ రిక్వైర్డ్ మణికంఠ కాల్ స్పాన్ అనేది రోస్ మీద పనిచేస్తుంది ఓకేనా రోస్ ప్యాన్ అనేది కాల్స్ మీద పనిచేస్తుంది అంతే మణికంఠ అర్థమైన సీక్రెట్ ఓకేనా క్లియరా రైట్ సో రోస్ ప్యాన్ అనేది టాస్క్ ఇచ్చాను చేయండి ఇఫ్ నాట్ ఐ ఎంటర్ ఓకే అట్లీస్ట్ ఒక టాస్క్ మీకు చేయాలి అన్ని నేను చెప్పేసి అనుకోండి బోరింగ్ ఉంటుంది అదే మీరు కూడా ఆలోచించాలి స్ట్రగుల్ ఫీల్ అవ్వాలి కూడా అది నా ఏం సార్ చెప్పేసినట్టు కంప్లీట్ అయిపోయింది కాదు ఓకేనా రైట్ ఇక్కడ టేబుల్ ఫోటో ఉంటుంది టేబుల్ హెడర్ ఉంటుంది రకరకాలు ఉంటాయి ఓకే రైట్ నెక్స్ట్ వన్ విఎలైన్ ఎక్కడ వస్తుంది కాల్ స్పాన్ వస్తుంది రోస్ ప్యాన్ వస్తుంది విఎలైన్ వేర్ యు ఆర్ గెటింగ్ విఎలైన్ కాల్ స్పాన్ రోస్ ప్యాన్ లో విఎలైన్ వస్తుంది మీ టాస్క్ ఏమి ఇచ్చాను నేను రోస్ ప్యాన్ కాల్ స్పాన్ టాస్క్ వెరీ గుడ్ రోస్ ప్యాన్ ఇస్ టాస్క్ ఫర్ యూ అందరూ చేస్తారు కదా రైట్ ఎక్సెప్ట్ ఒకళ్ళు పనులు చేస్తాను చేయండి ఒకళ్ళు అర్థం కాకపోతే నేను చెప్తాను ఓకే రైట్ మూవింగ్ టు ద నెక్స్ట్ లెవెల్ ఓకే దట్ ఈస్ స్పాన్ ట్యాగ్ ఎవరు విన్నారా స్పాన్ ట్యాగ్ అనేది ఎనీబడి యు హెర్డ్ ద నేమ్ స్పాన్ ట్యాగ్ రైట్ వాట్ పర్పస్ వి ఆర్ యూజింగ్ ద స్పాన్ ట్యాగ్ కానీ పర్పస్ విన్నారా స్పాన్ ట్యాగ్ అంటే కానీ ఎస్ అనిల్ రెడ్డి రోస్ ప్యాన్ లో వస్తుంది అడిగింది అంటే రోస్ ప్యాన్ ఏమొస్తుంది విఎలైన్ వస్తుంది ఓకే చేయండి రైట్ స్పాన్ యాజ్ విత్ ఇన్ ద టైం జనరల్ అబ్జర్వ్ కదా రైట్ ఇక్కడ స్పాన్ అంటే ఏంటంటే అప్లికబుల్ ఫర్ ఓన్లీ ఇన్ లైన్ అంటే ఒక లైన్ మాత్రమే హైలైట్ చేయడం అలాగా హలో వెల్కమ్ టు వాట్ షుడ్ ఐ సే అలా ఓకే ఇది 3 లైన్స్ కానీ ఒక లైన్ కింద వస్తుంది అవుట్పుట్ అప్పుడు ఏం చేస్తారు ఏ ట్యాగ్ ఒక లైన్ కింద 3 లైన్ కావాలంటే విచ్ వన్ యు ఆర్ యూజింగ్ BR ట్యాగ్ యు ఆర్ యూజింగ్ BR ట్యాగ్ వాడితే మీకు బ్రేక్ అవుతుంది రైట్ 3 లైన్ వచ్చి వచ్చిందా ఇప్పుడు నాకు కలర్ కావాలి అప్పుడు ఏమంటారు మీరు ఇక్కడ స్టైల్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది స్టైల్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటారు కలర్ రైట్ రకరకాల వాడుకోవచ్చు స్టైల్ దీన్ని గ్లోబల్ అట్రిబ్యూట్ అంటాం అట్రిబ్యూట్ అంటే ప్రాపర్టీ అట్రిబ్యూట్ ఇస్ నథింగ్ బట్ ప్రాపర్టీ రెడ్ అన్నాం నెక్స్ట్ గ్రీన్ అన్నాం నెక్స్ట్ బ్లూ అన్నాం చూడండి సారీ రెడ్ కదా అనవసరం మళ్ళీ తీసాం రైట్ సరిపోయినప్పుడు 3 రంగులు వచ్చి చూడండి ఇన్ లైన్ ఎలిమెంట్స్ చేయొచ్చు నాగేశ్వరరావు చూద్దాం డెఫినెట్గా వస్తాయి అన్ని వస్తాయి ఓకేనా ఇది సిఎస్ఎస్ కాదు దీని ఏమంటాము HTML దీని ఏమంటాము అట్రిబ్యూట్ అంటాం సిఎస్ఎస్ కాదు ఓకేనా ఎవరు అనిల్ రెడ్డి సిఎస్ఎస్ కాదు సిఎస్ఎస్ వేరు సిఎస్ఎస్ సింటాక్స్ వేరు వస్తాయి రైట్ స్పాన్ పర్పస్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద స్పాన్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ ఇన్లైన్ స్టైల్స్ ఏమిస్తాము ఇన్లైన్ స్టైల్స్ ఇస్తాం వచ్చినాయా ప్రతి లైన్ ఒక స్టైల్ వస్తుందా పారాగ్రాఫ్ లో కూడా చేయొచ్చు కదా సార్ ఎస్ చేయొచ్చు కానీ పారాగ్రాఫ్ బిహేవియర్ వేరు స్పాన్ బిహేవియర్ వేరు బోల్డ్ లో కూడా చేయొచ్చు ట్యాగ్ లో కూడా చేయొచ్చు బట్ స్పాన్ ట్యాగ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఇన్లైన్ ఎవరికి మహేష్
అర్థమవుతుందా? ప్రతి చోటన చేయొచ్చు, బట్ ఏది ఎందుకోసమే తెలుసుకుంటారు, అది క్లాస్. ఓకేనా? రైట్, అదరికి వెళ్దామా? అర్థమైన స్పాండ్ అయ్యండి ఎవ్రీబడి? క్లియర్? థ్యాంక్ యూ. రైట్, సో వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ లెవెల్. పారాగ్రాఫ్ ట్యాగ్లో ఒక లైన్ స్టైల్ ఇవ్వండి, చేసుకోవచ్చు. అదే చెప్పాను ఇప్పుడు వెంకటేష్, చేసుకోవచ్చు. బట్ పారాగ్రాఫ్ డిఫరెంట్ పర్పస్, స్పాన్ డిఫరెంట్ పర్పస్, రెండు ఒకటి కాదు వెంకటేష్. ఆల్రెడీ ఫ్రెండ్ అడిగారు, రెండు సార్లు చెప్పాను అది. బట్ ఇట్ ఇస్ నాట్ రికమెండెడ్ వెంకటేష్. ఓకే రైట్. డివ్ ట్యాగ్ ఎవరు డివ్ ట్యాగ్ అంటే? డివ్ ట్యాగ్ వాట్ పర్పస్ వీఆర్ యూజింగ్? డివిజన్స్ పర్పస్ వాడతాం, అవునా? డివ్ 1, డివ్ 2, ఎన్ని డివిజన్స్ ఇక్కడ? హౌ మెనీ డివిజన్స్? 3 కదా? ఇలా చెప్తే మీకు అర్థం కాదు. అప్పుడు నేను ఏం వాడాలి? ఖచ్చితంగా స్టైల్ వాడాల్సింది. స్టైల్ వాడి ఏం చేయాలి? మీకు అలైన్ యాక్టివిటీ ఉంటుంది. అలైన్ ఇస్ ఈక్వల్ టు లెఫ్ట్, బై డిఫాల్ట్ లెఫ్ట్ వస్తుంది. అలైన్ ఇస్ ఈక్వల్ ఏముంటుంది? సెంటర్ వాడుకోవచ్చు కావాలి మీరు. అలైన్ ఇస్ ఈక్వల్ టు రైట్ వాడుకోవచ్చు. ఎస్, చెక్ చేసుకోండి, వచ్చిందా మనకి? ఎస్ ఎవ్రీబడి పర్ఫెక్ట్గా పనిచేస్తుందా? div tag also called as container tag, correct? Div tag also called as division tag. Okay, right. So in the container tag చూపించిన, why it is calling container tag? Right, bold ఇద్దాం. హలో, వెల్కమ్ టు కంటైనర్ ట్యాగ్. కంటైనర్ ట్యాగ్ ఎందుకంటాము? ఒక ట్యాగ్ లోపల ఇంకా కొన్ని ట్యాగ్స్ రాయొచ్చు అన్నమాట, అది బ్యూటీ ఇక్కడ. బాగున్నా? వావ్ అని అడుగు. ఒక ట్యాగ్ లోపల కొన్ని ట్యాగ్స్ రాయొచ్చు, అది దాని బ్యూటీ. అందుకని కంటైనర్ ట్యాగ్ అన్న ఊరినలే. వావ్, రియల్లీ సూపర్ సార్. ఎస్, రియల్లీ అన్బిలీవబుల్. ఒక ట్యాగ్ లోన మళ్ళీ మనం కొన్ని ట్యాగ్స్ రాసుకోవచ్చు, దట్ ఈస్ కాల్డ్ వావ్. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ కాలింగ్ యాజ్ కంటైనర్. చూసుకోండి అవుట్పుట్ ఎలా వచ్చిందో. బాగుంది అవుట్పుట్? కమాన్. A tag contains some more other tags. Thank you, Venkatesh. నేను ఎంత పెద్ద చేసినా సరే ఆ క్లారిటీ పోతుంది, రైట్? సెక్షన్ ట్యాగ్ సెక్షన్ ట్యాగ్లో చూద్దాం. ఓకే, డివ్ని రీప్లేస్ చేసే సెక్షన్ HTML ఫైల్ సెక్షన్ అంటాము, HTML ఫైల్ డివ్ అంటాము. ఓకే, సయ్యద్ విచ్ ఆల్సో ప్రెజెంట్ ఎలిమెంట్, కరెక్ట్? ఓకే, విచ్ ఈస్ ప్రెజెంట్ అర్థం కాదు, విచ్ ఈస్ ఆల్సో పేరెంట్ ఎలిమెంట్, కరెక్ట్? పేరెంట్ ఎలిమెంట్. ఓకే, నా పేరెంట్ ఎలిమెంట్ కూడా అనొచ్చు మీరు. అలా కాకుండా అలా కాదు సార్, నేను కొన్ని స్టైల్స్ కలర్స్ ఇస్తాను, నేను చూపించండి సార్ అంటే అలా చూద్దాం. ఏమందాము ఇక్కడ? స్టైల్ ఈజ్ ఈక్వల్ టు అందామా? బ్యాక్గ్రౌండ్ కలర్ ఉన్నదానికి ఉంది. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమిద్దాము? FF వద్దు, 00 FF వద్దు, 9900 అన్నాం. ఏదో వచ్చిందా? అదేంటి అలా అవుతున్నా? 8899 అన్నాం, 00 అన్నాం, వచ్చిందా? సో కొంచెం వచ్చింది. సో నాకు ఫుల్ కావాలి, అలా అవుతుంది. సో అలా కావాలంటే నేను ఏం చేస్తానంటే దీని FF చెప్పి దీన్ని 99 చేసి దీన్ని 00 చేస్తాను, వచ్చింది అనుకున్న కలర్. ఓకేనా? రైట్. సో విట్ ఇస్తున్నా, ప్లీజ్ అబ్జర్వ్ చేయండి, విట్ ఇస్తున్నా. వన్స్ యూ ఆర్ గివింగ్ విట్. సో విట్ 100% ఇచ్చేస్తున్నా మొత్తం. హైట్ అయితే 100 పిక్సెల్స్ ఉంటే చాలు. హైట్ నాకు 100 పిక్సెల్స్. చూసారా అందరూ? జాగ్రత్త గమనించండి ఏం జరిగిందో. అది వచ్చింది, ఒక డివిజన్ వచ్చేసింది, వచ్చిందా? వావ్. సో ఒక డివిజన్ అయింది. సెకండ్ డివిజన్ వాడదామా? కమాన్, 1 డివిజన్ కంప్లీటెడ్. సెకండ్ డివిజన్కి ఏం వాడదాము? అదే వాడదాం. సెకండ్ డివిజన్లో ఏం పెడతారు మీరు? అన్ని FF పెట్టండి, వైట్ పెట్టేశారు. ఓకేనా? రైట్. థర్డ్ డివిజన్లో ఏం వాడతారు మీరు? థర్డ్ డివిజన్లో ఏం వాడతారంటే 99 పెట్టండి, 0099 పెట్టండి. ఏమొచ్చింది? గ్రీన్ వచ్చింది, లేపండి. ఓకేనా? రైట్. ఏదో వచ్చింది వావ్ అని మరి ఇప్పుడు వచ్చేసింది మన ఫ్లాగ్. కమాన్ 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 ఎవ్రీవన్. హౌ మెనీ డివిజన్స్ ఆన్ ద స్క్రీన్? హౌ మెనీ డివిజన్స్ ఆన్ ద స్క్రీన్? 3 డివిజన్స్ ఆర్ దేర్. సరే, కంటైనర్ ఒక ఇమేజ్ పెట్టుకుందాం పని. ఇది కంటైనర్ అన్నారు కదా, ఒక ఇమేజ్ ఇస్తారా సార్ అంటే పెడదాం, ఒక ఇమేజ్ పెడదామా? సో ఈ లోన్ ఇమేజ్ పెట్టుకుందామా? రైట్. IMG సోర్స్ ఈజ్ ఈక్వల్ టు డాట్ JF విత్ ఈజ్ ఈక్వల్ టు 100 పిక్సెల్స్ అనుకుందాం, చిన్నది తీసుకుందాం. ఓకేనా? రైట్, వచ్చేసింది. కమాన్ ఎవ్రీవన్, అయిపోయింది. డివిజన్స్, కమాన్. సో దిస్ ఈస్ ద డివిజన్ ట్యాగ్. హౌ సింపుల్ ఇట్ ఈస్ వర్కింగ్, యూ కెన్ ట్రై టు చెక్ ఇట్. దీనికి జావా స్క్రిప్ట్ యాడ్ చేయొచ్చు మనం. We can add JavaScript and we can give animation types also we can give here. So all these resources perfectly working. Okay. So one div inside another div also we can provide. That's called nested divisions అంటాం మనం, ఇవ్వచ్చు. రైట్. సెంటర్లో ఎలా ఉందంటారేంటి? సెంటర్లో ఆల్రెడీ లైన్ సెంటర్ ఇచ్చారు కదా, ఎలా ఉండడం ఏంటి? హలో, కోడ్ చూడలేదు మీరు? సమ్ పీపుల్ ఆర్ నాట్ అబ్జర్వింగ్. క్లియర్ అయింది ఇప్పుడు కానీ అందరికి? వావ్. నరేష్, క్లియర్ అయిందా? రైట్. ఎనీ క్వశ్చన్ ఫర్ మీ? div tag any question for me now? Right. PR tag doesn't required here. Right. So very good. Clarity clear for you everyone? How nice is working? 100%. 100% means ఈ స్క్రీన్ అంతా రావాలని చెప్పి చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ ఎంత 100%. అర్థమైందా? 100%. 100%. అదే 100% అంటే టోటల్ స్క్రీన్ అంతా రమ్మని. ఓకే. థ్యాంక్ యూ. Yes, you can add. Very good. Already added. Yes, correct. నా దగ్గర ఉన్నాయి. అచ్చు దగ్గర ఇమేజెస్ ఉన్నాయి ఆల్రెడీ. You can also add the images. బాగున్నా? కమాన్ వెళ్దాం దగ్గరికి. ఒక దాంట్లో అయిపోతున్నారా? వావ్ వావ్ అయిపోతుంది. కమాన్ టైము. div tag స్పేసింగ్ అవసరం లేదు. ఎందుకు కూడా వెంకటేష్ div tag స్పేస్ డజంట్ రిక్వైర్. రైట్. దెన్ div tag మూవ్ చేద్దామా? ఇమేజ్ మూవ్ చేద్దామా? సాదాగా ఇప్పుడు ఏం వాడతాం మూవ్ చేయడానికి? మాకి వాడదామా ఇమేజ్ మూవ్ చేయడానికి? బాగున్నా? హలో, కమాన్. ఎస్, రైట్. అక్కడే ఉండాలి, బయట రాకూడదు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇఫ్ యూ వాంట్ దేర్ ఓన్లీ, దేర్ ఇస్ ఏ బిహేవియర్ ఉంటుంది, అక్కడే ఆల్టర్నేట్ చేయండి. అంతేనా? బిహేవియర్ ఇస్ దేర్, వాట్ వి కాలింగ్ ఆల్టర్నేట్. అక్కడ జావస్క్రిప్ట్ రాసుకోవాలి మనం. ఓకే, దేర్ ఓన్లీ ఇట్ ఇస్ రొటేటింగ్, ఇస్ నాట్ మూవింగ్ అవుట్ సైడ్. yes we can increase the speed. We can increase the speed by giving scroll amount ఏదో ఉంటుంది కదా, దాని ఒక 20 పెట్టండి చూద్దాం. ఇంక్రీజ్ అయిందా స్క్రోల్ అమౌంట్? కమాన్ కరెక్ట్లీ. రైట్, దాని 50 పెట్టండి. రైట్. సాఫ్ట్వేర్
Are you okay? Come on. Right. So you can give as you like. So that mark you tag will try here, and simply we can try to work. Right. So mark you tag is here. Shall we try? So mark you tag inside different resources exist. Okay. Yeah, you can play happily. Neeraj, happily can play. Correct, Raviteja. So you found that real behavior. Okay. So ఇక్కడ ఉంటుంది ఏముంటుంది behavior is equal to by default scroll ఉంటుంది. So scroll అని పెట్టుకోవచ్చు మనం. అది scroll అవుతుంది. Okay. So scroll and next one behavior is equal to slide. I don't slide. Behavior is equal to alternate. So I'm giving alternate. Right? చూడండి ఇప్పుడు అర్థం చేస్తున్నారా? Come on, what is happening? What is scroll? What is slide? What is alternate? Clear terminologies. Perfect. Very good. Slide from left to right, right to left, like that. Directions మార్చుకోవచ్చు మనకు కావాలంటే. So here also we can provide BG color. Shall I give BG color? It is not BG color. So BG color is equal to I'm giving light green. అర్థం చేయండి వచ్చింది light green. Yes, width and height ఇస్తున్నాను చూడండి. So now I'm giving width is equal to 100 pixels, height is equal to 300 pixels. చూడండి ఇప్పుడు చూస్తున్నారా width to height alternate అక్కడ ఉంటుంది. సో దాని డైరెక్షన్ ఇస్తాను నేను ఏమని ఇస్తాను టాప్ టు బాటమ్ కావాలి డైరెక్షన్ ఈక్వల్ డౌన్ ఇవ్వండి వాట్ డైరెక్షన్ ఇస్ ఈక్వల్ టు డౌన్ ఇస్తున్నా చూడండి టాప్ టు బాటమ్ వస్తుంది సూపర్ కమాన్ వావ్ అబ్జర్వింగ్ ఎస్ చేసుకోవచ్చు ఆల్టర్నేట్ కూడా చేసుకోవచ్చు ఎస్ ఇమేజెస్ ఆల్సో వీ కెన్ డు నగేష్ ప్రాక్టీస్ ఈ ట్యాక్స్ నోట్స్ అన్ని కావాలంటున్నారా ఇద్దాం డైలీ నోట్స్ వస్తుంది కదా మీకు రావట్లేదా రైట్ ఒక పీడిఎఫ్ రిలీజ్ చేస్తా ఓకేనా ఎండింగ్ లో పీడిఎఫ్ రిలీజ్ ఇస్తాను ఎస్ కాల్ కూడా డైరెక్షన్ ఇవ్వచ్చు దేనికైనా డైరెక్షన్ ఇవ్వచ్చు భాష ఫర్ ఎనీథింగ్ కెన్ అప్లై డైరెక్షన్ క్లియర్ అలా కాకుండా స్లైడ్ ఒకసారి అయిపోతుంది కదా స్లైడ్ ఒకసారి అయిపోతుంది లూప్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇవ్వండి అబ్జర్వ్ చేయండి స్లైడ్ అందరూ స్లైడ్ అబ్జర్వ్ చేయండి అందరూ ఎంత చదువుతుంది స్లైడ్ అబ్జర్వ్ చేయండి వెరీ గుడ్ క్లియర్ come on other members nice 5 times అయిపోయింది అదేనా మీకు 5 times అయిపోయింది ఫాస్ట్ అయిపోయింది ఏమన్నా మీరు స్క్రాల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 40 అండి లెక్క పెట్టండి కరెక్ట్గా 40 3 అయిపోయింది 4 5 క్లోజ్ కాల్ రివర్స్ చేయొచ్చు come on do you want to play with tags now do you want to play with tags now continuously do you want to play with this yeah different resources are there different resources are there yes very good all these resources I think in the last level somewhere else I did a small example ఉందో చూద్దాం అసలు నాకు మర్చిపోయాను ఉందో తెలియదు ఉంటే then I'll show you all those things completely okay just you can observe here just you can click here right just observe చేయండి ఎలా వస్తుంది అవుట్పుట్ how it is come on that is the power of HTML ఎలా ఉంది wow చెప్పండి wow come on రైట్ చెప్తారా మీ ఫ్రెండ్స్ అందరికి మరి HTML గురించి FLM గురించి HTML గురించి చెప్తారా ఏం చెప్తారు రియల్లీ వావ్ రైట్ బిహేవియర్ ఇవ్వకపోయినా అవుతుంది ఉదాహరణ బిహేవియర్ డిఫాల్ట్ బిహేవియర్ స్క్రాల్స్ అయ్యింది ఈ ఇమేజ్ స్కోర్ కొన్ని కావాలి ఓకేనా కీప్ సమ్ ఇమేజెస్ వీ కెన్ ట్రై థ్యాంక్ యూ సో అప్ టు హియర్ వి డిడ్ HTML బేసిక్స్ సంబంధించిన మొత్తం బేసిక్ ట్యాగ్స్ అయినాయి మీరు కూడా ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి దీని తర్వాత నేను HTML అడ్వాన్స్ లోకి వెళ్తాను HTML5 లోకి టు సే వావ్ ఇక్కడ మీరు వావ్ అనిపించింది కదా అబ్బా అనిపిస్తాను ఓకేనా ఇట్స్ రియల్లీ గ్రేట్ అన్బిలీవబుల్ రిసోర్సెస్ ఆర్ దేర్ మీకు అర్థమవుతున్న డబ్బులు ఎంత ప్రపంచం ఉంది ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ అది యూ అండర్స్టాండింగ్ హౌ మచ్ బిగ్ వరల్డ్ ఇస్ దేర్ ఇన్ ద వెబ్ కమ్ ఆన్ హౌ మచ్ బిగ్ వరల్డ్ ఇస్ దేర్ ఇన్ ద వెబ్ ఇట్స్ అ బిగ్ మచ్ బిగ్ అన్ని అప్లోడ్ చేస్తాను ప్రతి కోడ్ అప్లోడ్ చేస్తాను నెవర్ వరీ yes టెక్స్ట్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు చూపిస్తాను జావాస్క్రిప్ట్ టెక్స్ట్ యా చూడండి క్లాస్కి వస్తే ఎన్ని నేర్చుకోవచ్చు మరి సెలవు ఇస్తే ఏమొస్తాయి సెలవు ఇస్తే క్లాస్ వింటే నాలెడ్జ్ వస్తుంది నాలెడ్జ్ ఈజ్ పవర్ హార్డ్ ఈజ్ పవర్ కమాన్ టెక్స్ట్ కెపాసిటీ ఇవ్వచ్చు చూపిస్తారు కూడా నాలెడ్జ్ ఈజ్ పవర్ కమాన్ మనీ ఈజ్ పవర్ అంతేనా రైట్ గైస్ టుడే సెషన్ వి స్టార్టెడ్ మచ్ ఎర్లీ చాలా ఈ రోజుకి ఇక్కడతో బేసిక్స్ అయిపోయినాయి ఈ రోజు నేను 5 టాస్క్లు ఇస్తాను నియర్లీ ఐఎమ్ గివింగ్ 25 ఎగ్జాంపుల్స్ కూడా ప్రాక్టీస్ ఇస్తాను ఓకే 5 టాస్క్స్ అండ్ 25 ఎగ్జాంపుల్స్ చాలా కమాన్ వావ్ ఎవరీబడీ 25 ఎగ్జాంపుల్స్ 5 టాస్క్స్ రెడీ ఎవరీబడీ రైట్ యూ కెన్ సాల్వ్ ఇట్ ఆల్ దోస్ థింగ్స్ రైట్ థ్యాంక్ యూ నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కావాలంట రంజిత్ ఇస్తారా
రంజిత్ బ్రో ఇస్తారు. రంజిత్ బ్రో తెలిసిన లింక్డ్ ప్రొఫైల్. మీరు రంజిత్ బ్రో కూడా తెలియదు, ఎవరికి తెలియదు లింక్డ్ ప్రొఫైల్. ఓకే రైట్. థ్యాంక్ యూ గైస్. క్యాచ్ పీపుల్ టుమారో మన టైమే. ఓకేనా 6:40. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటారండి? విల్ మీట్ టుమారో ఎవ్రీబడి. ఈ కోడ్ అంతా ఇస్తాను మీకు. డోంట్ వరీ అబౌట్ ద కోడ్. గుడ్ నైట్ బాయ్. లైక్ యూ, లవ్ యూ, బాయ్. ఎంత పాజిటివ్ అయిపోయింది అంటే శ్రమ్ గాను లాస్ట్ 1 వీక్ నుంచి రీసెర్చ్ చేశారు. మీరు దినేష్ రాజు కాదు. ఓకే అతను రాజే కదా. Right guys, your words are nice, my dears. Thank you for attending great sessions. I'll give you unbelievable subjects in upcoming days. Thank you. Good night. Catch you people tomorrow. సార్ మీ పేరుతో చాలా మంది ఉన్నారు సార్ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో. ఉంటారు. థ్యాంక్ యూ. అంత వెబ్సైట్లోనే ప్రాక్టీస్ చేద్దాం. అంతా కూడా డైరెక్ట్ వెబ్సైట్ ఐల్ గివ్ యూ. థ్యాంక్ యూ. స్మాల్ రిక్వెస్ట్ సార్, అట్లీస్ట్ మండే అండ్ ట్యూస్డే క్లాసెస్ క్యాన్సిల్ చేయండి. ఏమని చెప్పి ఎలా అడుగుతున్నారు చూడండి. నేను వెళ్తున్నాను. నేను హైదరాబాద్లో ఉన్నాను 3 days 4 days. చెప్తాను, సీక్రెట్ చెప్తా. తీసుకున్నాం ఖచ్చితంగా. ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్. రజు మన షెడ్యూల్ సేమ్ కదా. డౌట్స్ అయిపోయింటాయి అడుగుతారు వెళ్ళి. ఐ థింక్ మురళీకృష్ణకి డౌట్ ఉంది. మురళి ఆర్ ఇదే ఇంక లెఫ్ట్ అయ్యారు. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? లైవ్ సర్వర్ ఇష్యూస్. థ్యాంక్ యూ మహేష్. నోట్స్ పీడిఎఫ్ లో సెండ్ చేయండి సార్ ఫుల్గా. షూర్ డెఫినెట్గా. సో ఆల్రెడీ మేడ్ ఇట్ దగ్గర నేను పాస్ డోంట్ వరీ. ఇంకేం టెక్నికల్ డౌట్స్ లేదు కదా అయితే సరేనా? Yes, sir. రైట్. థ్యాంక్ యూ గైస్. ఇంకేం టెక్నికల్ డౌట్స్ అయినట్టు అందరికీ అంతా క్లియర్ ఉంది కదా? చెప్పండి. ఏమైనా టెక్నికల్ క్వశ్చన్స్ ఒకసారి వెరిఫై చేయండి. సో టాస్క్ ఇచ్చేసాను అందరికీ, ఆల్రెడీ చెప్పాను. సో 5 టాస్క్ పంపిస్తాను, 25 ప్రోగ్రామ్స్ పంపిస్తాను, ప్రాక్టీస్ చేయండి. ఓకే. రైట్. థ్యాంక్ యూ. బాయ్ ఆల్. థ్యాంక్ యూ. రికార్డింగ్స్ చూడండి, డైలీ ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే యూ గైస్ కెన్ రీచ్ అవుట్ టు సార్. ఓకేనా? ఏది డౌట్ ఉంచుకోవద్దు, ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.